ఆంధ్ర రాష్ట్రంలో భూ హక్కుల వ్యవస్థపై రైతులకు సంపూర్ణ నమ్మకం కలిగించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అన్ని లోపాలను పూర్తిగా సరిచేసిన తర్వాతే తప్పులు లేని కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త పాస్ పుస్తకాలను రైతుల్లో విశ్వాసం, భరోసా కలిగించేలా ఉండాలని ఆయన అన్నారు. గతంలో భూ రికార్డులను జరిగిన తప్పిదాల వల్ల రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే పాసు పుస్తకాలు ముద్రించే ముందు గ్రామ సభల ద్వారా రైతు సమక్షంలో భూమి వివరాలను పూర్తిగా ధృవీకరించాలని సూచించారు. రైతుల నుంచి స్పష్టమైన సమాచారం తీసుకున్న తర్వాతే పాసు పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. భూ రికార్డులో ఏ చిన్న మార్పు చేయాల్సి వచ్చినా తప్పనిసరిగా భూ యజమాని సమ్మతితోనే జరగాలని సీఎం తేల్చి చెప్పారు. రికార్డుల భద్రతకు పెద్దపీట వేస్తూ రాజముద్ర, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా లక్షణాలతో కొత్త పాస్ పుస్తకాలను ముద్రించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ జాగ్రత్తలు, భద్రతా చర్యలను రైతులకు స్పష్టంగా తెలియజేయాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో రైతుల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అవసరమైనప్పుడు పాస్ పుస్తకాలను పొందే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇందుకోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులు ఇప్పటివరకు జరిగిన పంపిణీ వివరాలను సీఎంకు వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 6.07 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా కొనసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన రీసర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. వాటిని సరిదిద్దిన తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే మరణించిన పట్టాదారుల స్థానంలో చట్టబద్ధమైన వారసుల పేరును నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన రీసర్వే 2.0ను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామాల్లో రైతులకు ముందుగానే నోటీసులు జారీ చేసి వారి సమక్షంలోనే భూమి సర్వే చేపడుతున్నామని చెప్పారు. రైతులు హాజరు కాలేని సందర్భాల్లో వీడియో కాల్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ విధానంతో భూ హక్కులపై వివాదాలు లేకుండా రైతులకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.